సో హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. గైస్ నేను మీకు ఈ వీడియోలో ఓపీబీఎన్బీ టెస్ట్ నెట్ గురించి అయితే చెప్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. గైస్ ఓపీబీఎన్బీ టెస్ట్ నెట్ ప్రాజెక్ట్ అనేది బైనాన్స్ యొక్క ఓన్ ప్రాజెక్ట్ గైస్, కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. గైస్ ఈ ప్రాజెక్ట్ నుంచి మనకు ఒక హింట్ అయితే దొరికింది ఎయిర్ డ్రాప్ కన్ఫర్మేషన్ కోసం. సింపుల్గా బైనాన్స్ వాళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్ కింద ఒక పర్సన్ అయితే ఎలా అయితే మెసేజ్ చేశాడు. సో చూడండి, విల్ దర్ అన్ ఎయిర్ డ్రాప్ టు ఇన్సెంటివైజ్డ్ టెస్ట్ నెట్ యూజర్స్ అని చెప్పేసి సీజీ బైనాన్స్ అయితే ట్యాగ్ చేసి క్వశ్చన్ అయితే అడిగాడు. సో దానికి సీజీ బైనాన్స్ అయితే రిప్లై కూడా ఇచ్చాడు గైస్, ఇట్ గోయింగ్ టు బి యూజ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు అందరికీ కూడా క్లియర్ అయి ఉంటుంది, ఎయిర్ డ్రాప్ అనేది 100% అయితే ఉంటుంది ఓపీబీఎన్బీ టెస్ట్ నెట్ యూజర్స్కి. కాబట్టి ఈ టెస్ట్ నెట్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. నేను మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను గైస్, ఈ యొక్క టెస్ట్ నెట్లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలని చెప్పేసి. సో మాక్సిమం మీకు ఒక 10 minutes అయితే టైం పడుతుంది ఈ యొక్క టెస్ట్ నెట్లో మీరు పార్టిసిపేట్ అయితే అవ్వడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది పార్టిసిపేట్ అవ్వండి. సో ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా మనం టెస్ట్ నెట్ అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ ఈ టెస్ట్ నెట్కి కావాల్సిన లింక్స్ అని కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. గైస్ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీళ్ళ యొక్క ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గైస్ ఇక్కడ మీ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయాలి. సింపుల్గా 3 లైన్ అయితే క్లిక్ చేసి మెటామాస్క్ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక అడ్రస్ ఉంది కదా గైస్, నెట్వర్క్ ఏదైనా సరే పర్వాలేదు. సింపుల్గా ఈ అడ్రస్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు బిఎన్బి ఫాసెట్ అయితే కాదు గైస్. సో ఇక్కడ చూడండి, పిగ్గీ టోకెన్స్ అని ఉన్నాయా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బియూఎస్డి అయితే ఉంటుంది. సింపుల్గా దీన్ని అయితే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, ఫాసెట్ అనేది బియూఎస్డి అయితే క్లెయిమ్ చేసుకోండి, బిఎన్బి అయితే కాదు. ఓకేనా, సో ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ యొక్క డిస్కౌంట్ లింక్ అయితే ఇస్తాను. సింపుల్గా ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క డిస్కౌంట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాక్సెప్ట్ ఇన్వైట్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని అయితే కిందకైతే స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడడానికి ఇక్కడ ఒక యారో ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. కిందకైతే స్క్రాల్ చేసి ఐ అగ్రీ అనే బటన్ అయితే ట్యాప్ చేసి కంప్లీట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు రోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని కూడా ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్లో 3 లైన్స్ ఉన్నాయి కదా గైస్, ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టెస్ట్ నెట్ ఫాసెట్ అని అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి గైస్. ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే కింద చూడండి మీకు ఒక సెర్చ్ బార్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసి స్లాష్ ఇక్కడ మీరు FAU అని అయితే టైప్ చేయండి. ఇక్కడ మీకు టాప్లో ఫాసెట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి టాప్లో ఫాసెట్ అని వచ్చింది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. అడ్రస్ ఎక్కడి నుంచి ఎంటర్ చేయాలంటే సింపుల్గా మీ కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. 3 లైన్ అయితే క్లిక్ చేసి మెటామాస్క్ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ ఉంటుంది కదా, ఈ అడ్రస్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు డిస్కౌంట్ అప్లికేషన్లోకి అయితే వెళ్ళండి. ఈ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడైతే సింపుల్గా సెండ్ చేయండి. సెండ్ చేసుకున్న తర్వాత మీకు ఇన్స్టెంట్గా BNB ఫాసెట్ అనేది అయితే రిసీవ్ అవుతుంది. సో నాకు 1 TBNB అయితే రిసీవ్ అయింది. సో ఫస్ట్ మీరు సెండ్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో మళ్ళీ ట్రై చేయండి. సో ఈజీగా అయితే వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇట్లా మీరు BNB ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రిమూవ్ చేసేయండి. సింపుల్గా మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి. సో మీకు ఫస్ట్ టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది. సో ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో సెకండ్ టాస్క్ ఏంటంటే గైస్, వీళ్ళ యొక్క అఫీషియల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి, యూజ్ OPBNB అఫీషియల్ బ్రిడ్జ్ అని చెప్పేసి మీకు ఒక సెకండ్ లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసి ఈ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్ అయితే మీరు డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకోండి. డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెటామాస్క్ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి. మెటామాస్క్ సెక్షన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది గైస్. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు స్విచ్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి పేజ్ అయితే రిమూవ్ చేసి మళ్ళీ ఆఫర్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. దీని తర్వాత ఇక్కడ మనం వీళ్ళ యొక్క బ్రిడ్జ్ అనేది యూజ్ చేయాలి గైస్. ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి, టోటల్గా 3 ఫ్యూచర్స్ అయితే ఉంటాయి ఇందులో. ఒకటి డిపాజిట్, అలానే ఇంకొకటి విత్డ్రాల్, ఇంకొకటి హిస్టరీ. ఈ 3 ఫ్యూచర్స్ని కూడా మనం అయితే యూజ్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం డిపాజిట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడు మనకి BNB ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకున్నాం కదా, ఆ BNB ఫాసెట్ అనేది OPBNBలోకి అయితే బ్రిడ్జ్ చేయాలన్నమాట. ఎలా చేయాలంటే సో మనం 1 BNBని అయితే ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకున్నాం కదా, సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 0.3 కానీ 0.5 కానీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లోడింగ్ అవుతుంది. సో వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా డిపాజిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత టాప్లో 3 లైన్ అయితే క్లిక్ చేయండి. మీ మెటామాస్క్ సెక్షన్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. సో మెటామాస్క్ సెక్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి.
ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే మనకి BNB డిపాజిట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. సో BNB డిపాజిట్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు BNB అని ఉందా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందాక మనం BUSD ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకున్నాం కదా, సో BUSDని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని ఉంది కదా గైస్, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసి ఒక 8 BUSD అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక 1 సెకండ్ అయితే లోడింగ్ అవుతుంది. సో వెయిట్ చేయండి. సో ఇట్లా మీకు లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు అప్రూవ్ అనే బటన్ ఉంటుంది. సింపుల్గా అప్రూవ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. మీ మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. 3 లైన్ అయితే క్లిక్ చేసి మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మ్యాక్స్ అనే బటన్ ఉంటుంది. మ్యాక్స్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. కింద నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు అప్రూవ్ అనే బటన్ ఉంటుంది. అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో మీకు ఈ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు డిపాజిట్ అనే బటన్ ఉంటుంది. డిపాజిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మీ మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది గైస్. సింపుల్గా మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అని అయితే ఉంటుంది. కన్ఫర్మ్ అని అయితే క్లిక్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళిపోండి. మీకు డిపాజిట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. ఓకేనా, సింపుల్గా ఇంటూ మెయిన్ అయితే క్లిక్ చేయండి. సో టోటల్గా మనకి డిపాజిట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం విత్డ్రాల్ టాస్క్ అయితే చేసుకోవాలి. సింపుల్గా విత్డ్రాల్ అని ఉందా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని స్విచ్ టు OPBNB అని అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక 3 లైన్ అయితే క్లిక్ చేసి మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్రూవ్ అనే బటన్ ఉంటుంది. అప్రూవ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. కింద మీకు స్విచ్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది. స్విచ్ నెట్వర్క్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి. గైస్ ఫస్ట్ మనం ఇందులో BNB అయితే డిపాజిట్ చేసాం కదా, ఆ అమౌంట్లోంచి కొంచెం BNB అనేది విత్డ్రాల్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని ఉందా, దీని మీద అయితే క్లిక్ చేసి 0.1 అయితే ఎంటర్ చేయండి. ఇందాక మనం 0.3 డిపాజిట్ చేసాం కదా, కాబట్టి 0.1 అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మీకు విత్డ్రాల్ అని ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వెళ్తుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రూవ్ విత్డ్రాల్ హిస్టరీ అని ఉందా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు సో హిస్టరీకి అయితే వెళ్తారు గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి మనం హిస్టరీ ఫ్యూచర్ని కూడా యూజ్ చేయాలని చెప్పాను కదా, సో హిస్టరీకి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. ఇక్కడ చూడండి వెయిటింగ్ ఫర్ ప్రూఫ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ప్రూవ్ విత్డ్రాల్ అని చెప్పేసి ఒక బటన్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి గైస్. ఇక్కడ మీరు ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత సింపుల్గా పేజ్ని అయితే రీలోడ్ అయితే చేయండి. సో రీలోడ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి అయితే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు ప్రూవ్ విత్డ్రాల్ అని అయితే ఉంటుంది. సో దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మిమ్మల్ని నెట్వర్క్ అయితే స్విచ్ చేసుకోమంటుంది. సింపుల్గా నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వండి. నెట్వర్క్ స్విచ్ అయిన తర్వాత సింపుల్గా మళ్ళీ అయితే బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ప్రూవ్ విత్డ్రాల్ అని ఉందా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. మీకు ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు సో ఫెర్టిలైజ్ విత్డ్రాల్ హిస్టరీ అని ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మీకు ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది గైస్. ఇక్కడ మళ్ళీ మీరు విత్డ్రాల్ అనేది ఫెర్టిలైజ్ అయితే చేయాలి. సో మళ్ళీ వెయిట్ చేయండి ఒక 10 మినిట్స్ అనేది గైస్. ఇక్కడ మీరు ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఫెర్టిలైజ్ విత్డ్రాల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ మీ మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వెళ్తుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ విత్డ్రాల్ అనేది సక్సెస్ఫుల్గా రిసీవ్ అవుతుంది గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్ విత్డ్రాల్, తర్వాత ఏమో ప్రూవ్ విత్డ్రాల్, తర్వాత ఏమో ఫెర్టిలైజ్ విత్డ్రాల్. ఈ 3 స్టెప్స్ కూడా కంప్లీట్ అయితేనే మన విత్డ్రాల్ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వన్స్ విత్డ్రాల్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటూ అనే సింబల్ ఉందా, ఈ ఇంటూ అనే సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు హిస్టరీలో కూడా చెక్ చేసుకోవచ్చు గైస్. విత్డ్రా స్టేటస్ అయితే వచ్చేసి మనకి కంప్లీట్ అయితే వచ్చింది. ఓకేనా, సో వన్స్ అలా మనకి BNB అనేది విత్డ్రాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ పైన విత్డ్రాల్ అనే ఆప్షన్ ఉందా, ఈ విత్డ్రాల్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు స్విచ్ టు OPBNB టెస్ట్నెట్ అని అయితే ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు స్విచ్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది. సో నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వండి. స్విచ్ అయిన తర్వాత ఇందాక మనం BNB విత్డ్రాల్ చేసుకున్నాం కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు BUSD అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో BUSD సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర 8 BUSD అయితే ఉంది. ఇందులో ఒక 4 BUSD అనేది విత్డ్రాల్ అయితే చేయండి. అమౌంట్ దగ్గర అయితే వచ్చేసి 4 ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఒక లోడింగ్ అవుతుంది. 1 సెకండ్ వెయిట్ చేయండి. లోడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు విత్డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఇలాంటి మీకు ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళండి. ఇందాక మనకి ఎలా అయితే విత్డ్రాల్ వచ్చిందో సేమ్ అలానే ఉంటుంది గైస్. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ప్రూవ్ విత్డ్రాల్ హిస్టరీ అని ఉంది. ఈ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. మీకు హిస్టరీకి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసినట్లయితే ఇక్కడ మీకు మళ్ళీ సో ఇక్కడ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ప్రూవ్ ట్రాన్సాక్షన్ అని ఒక బటన్ అయితే వస్తుంది. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేశాక ఇక్కడ మీకు ప్రూవ్ విత్డ్రాల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద అయితే ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ అయితే స్విచ్ చేసుకోమంటుంది. సింపుల్గా స్విచ్ నెట్వర్క్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి.
సో నెట్వర్క్ స్విచ్ అయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రూవ్ విడ్రాల్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెటామాస్క్ ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి, ఒక ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫెర్టిలైజ్ విడ్రాల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మళ్ళీ ఒక 5 to 10 minutes వరకు అయితే టైం పడుతుంది. సో వెయిట్ చేయండి. సో 5 to 10 minutes వెయిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫెర్టిలైజ్ విడ్రాల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే మనకి విత్డ్రా టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది గైస్. ఓకేనా. సో విత్డ్రా టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం డిపాజిట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసాము. సో అలానే విత్డ్రాల్ టాస్క్ కూడా కంప్లీట్ చేసాము. హిస్టరీ ఫ్యూచర్ని కూడా యూస్ చేసాము. ఈ 3 ఫీచర్స్ యూస్ చేయడం వల్ల సో మనకి వీళ్ళ యొక్క అఫీషియల్ బ్రిడ్జ్ టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి. మీకు స్టెప్ 2 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే ఆర్బిటర్ అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ని అయితే మనం యూస్ చేయాలి. సింపుల్గా ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసి లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ని డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకోండి. టాప్లో 3 లైన్ అయితే క్లిక్ చేయండి. డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేయండి. డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్న తర్వాత టాప్లో చూడడానికి ఇక్కడ మీకు కంట్ వాలెట్ అని అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3 లైన్ అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే వాలెట్ అనేది కనెక్ట్ అవుద్ది. వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి గుర్లీ టీహెచ్ ఉంది కదా, సింపుల్గా దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు BNB టెస్ట్నెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ మీకు BSC గుర్లీ అని అయితే ఉంటుంది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీకు OPBSC అని అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ అనేది బ్రిడ్జ్ చేయాలన్నమాట. ఎలా బ్రిడ్జ్ చేయాలంటే మన వాలెట్లో 0.35 BNB టెస్ట్నెట్ ఫండ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 0.1 అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఫండ్స్ బట్టి మీరైతే అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోండి కేసు. కానీ ఇక్కడ మీరు ఎంతైనా అమౌంట్ ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెండ్ అనే బటన్ ఉందా, సెండ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అండ్ సెండ్ అని ఉందా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత 3 లైన్ అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఈ ఒక ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ అనేది సో బ్రిడ్జ్ అవ్వడానికి ఒక 5 to 10 minutes వరకు అయితే టైం పడుతుంది గైస్. సో వెయిట్ చేయండి. గైస్ ఇక్కడ మీరు ఒక 5 to 10 minutes వెయిట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఇక్కడ మీకు చూడండి కంప్లీటెడ్ అని అయితే ఉంటుంది. సో వన్స్ ఇలా మీకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్ ఇక్కడ బ్యాక్ అనే సింబల్ ఉందా, ఈ బ్యాక్ అనే సింబల్లోకి అయితే వెళ్ళండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇది మిమ్మల్ని మళ్ళీ బ్రిడ్జ్ పేస్కి అయితే తీసుకొస్తుంది. గైస్ ఇప్పుడు మనం BSC టెస్ట్నెట్ నుంచి OPBNBకి అయితే బ్రిడ్జ్ చేసాం కదా, ఇప్పుడు మనం రివర్స్ చేయాలి. అంటే OPBNB నుంచి BSC టెస్ట్నెట్ వరకు అయితే బ్రిడ్జ్ చేయాలి. ఎలా చేయాలంటే ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ OPBNB అనేది పైకి వెళ్తుంది, అలాగే BSC టెస్ట్నెట్ అనేది కిందకు వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇందాక మనం 0.1 BNB అనేది మనం సో బ్రిడ్జ్ చేసాం కదా, కాబట్టి ఇక్కడ మీరు 0.05 BNB అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ అనే బటన్ ఉంటుంది. సెండ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సెండ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. నెట్వర్క్ స్విచ్ చేసుకోమని చెప్పేసి సింపుల్గా మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు స్విచ్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. సో నెట్వర్క్ అనేది స్విచ్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అండ్ సెండ్ అనే ఒక బటన్ అయితే ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో బ్యాక్ అయితే వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ మీకు బ్రిడ్జ్ అవ్వడానికి ఒక 5 minutes అయితే టైం పడుతుంది. గైస్ వెయిట్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మీకు ఒక యారో సింబల్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే మళ్ళీ మీరు బ్రిడ్జ్ పేస్కి అయితే వెళ్తారు. సో ఇప్పుడు నేను మీకు ఎలా అయితే చెప్పాను, సో ఫస్ట్ మీరు BSC నుంచి OPBNBకి అయితే బ్రిడ్జ్ చేయండి. సో అయిపోయిన తర్వాత మళ్ళీ OPBNB నుంచి BSCకి అయితే బ్రిడ్జ్ చేయండి. మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. గైస్ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను మీకు ఇక్కడ ఒక్కసారి మాత్రమే చేసి చూపించాను. సో మీరు మొత్తం మీద ఈ యొక్క బ్రిడ్జ్లో ఒక 30 ట్రాన్సాక్షన్ల వరకు అయితే కంప్లీట్ చేయండి గైస్. 30 ట్రాన్సాక్షన్లు ఎలా కంప్లీట్ చేయాలంటే సో ఫస్ట్ అయితే BSC నుంచి OPBNBకి కొంత అమౌంట్ అనేది బ్రిడ్జ్ చేయండి. అయిపోయిన తర్వాత మళ్ళీ OPBNB నుంచి BSCకి కొంత అమౌంట్ అనేది బ్రిడ్జ్ చేయండి. ఓకేనా. సో ఇలా ఈ మంత్ ఎండింగ్ కల్లా 30 ట్రాన్సాక్షన్లు అనేవి కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క 30 ట్రాన్సాక్షన్లు చేయడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే సో మన యొక్క అడ్రస్ అనేది ఆన్ చైన్ యాక్టివిటీస్లో అయితే యాక్టివ్ ఉంటుంది. అలానే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి అయితే కౌంట్ అవుతాయి. సో వీళ్ళ యొక్క ఎయిర్ డ్రాప్కి మనం ఈజీగా అయితే ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా. ఈ మంత్ ఎండింగ్ కల్లా మీరు 30 ట్రాన్సాక్షన్లు అనేవి చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. డైలీ 1 to 3 ట్రాన్సాక్షన్లు అయితే చేయండి. ఒక 3 ట్రాన్సాక్షన్లు అయితే డైలీ చేయండి, సరిపోతుంది. సో ఇలా మీకు ఈ బ్రిడ్జ్
టాస్క్ అనేది సో కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయినట్లయితే మీకు థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోద్ది గైస్. సో థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్టెప్ 4 అయితే వచ్చేసి జెట్కే బ్రిడ్జ్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి, న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు కాపీ చేసుకుని లింక్ అనేది పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3 లైన్ అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కనెక్ట్ అనే బటన్ ఉంటుంది, కనెక్ట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ నుంచి పేజ్ అయితే రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ 3 లైన్ అయితే క్లిక్ చేసి మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. మీకు ఒక సైన్ ఇన్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సింపుల్గా సైన్ ఇన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నుంచి పేజ్ అయితే రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేసుకున్న తర్వాత సో ఈ యొక్క బ్రిడ్జ్ పేజ్లోకి అయితే వచ్చేయండి గైస్. వచ్చిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ అయితే మెయిన్ నెట్ అయితే ఉంచండి. ఇక్కడ చూడండి సెలెక్ట్ నెట్వర్క్ అని ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత BNB చైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక టాప్లో 3 లైన్ అయితే క్లిక్ చేసి మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వమంటుంది. సింపుల్గా స్విచ్ నెట్వర్క్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో నెట్వర్క్ అనేది స్విచ్ అయిపోయిన తర్వాత గైస్ మీరు టాస్క్ చేయడానికి మీ దగ్గర కొంచెం BNB ఫీజ్ అయితే ఉండాలి. సో $0.5 వరకు BNB ఫీజ్ అయితే మీ వాలెట్లో అయితే ఉండాలి. సో ఫీజ్ అయితే తీసుకోండి. అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసాక ఇక్కడ మీకు గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ గ్యాలరీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాండా NFTని అయితే క్లెయిమ్ చేసుకోవాలి. సింపుల్గా కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు క్లెయిమ్ అనే బటన్ ఉంటుంది. నెట్వర్క్ అనేది BNB ఉండాలి, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత 3 లైన్ అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సింపుల్గా ఈ ఒక ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళినట్లయితే సక్సెస్ఫుల్గా మనకి NFT అనేది క్లెయిమ్ అవుతుంది గైస్. NFT క్లెయిమ్ అయిపోయిన తర్వాత టాప్లో చూడండి ఇంటూ సింబల్ ఉందా, ఇంటూ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత టాప్లో 3 లైన్స్ ఉన్నాయా, 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు జెట్కే NFT అని అయితే ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్రిడ్జ్ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ మెయిన్ నెట్ అయితే ఉంచండి, ఇక్కడ BNB అయితే ఉంచండి. ఉంచిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ మై NFT అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు క్లెయిమ్ చేసుకున్నారు కదా గైస్, ఆ NFT అయితే ఇక్కడ ఉంటుంది. ఆ NFTని సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా చూడండి గైస్, ఇప్పుడు మీరు క్లెయిమ్ చేసుకున్న పాండా NFT ఉంది కదా, ఈ NFTని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ ఉందా, కన్ఫర్మ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఇంపోర్ట్ అని ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని చెప్పేసి ఒక బటన్ అయితే వస్తుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. నెక్స్ట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మనం ఈ NFTని OPBNB నెట్వర్క్లోకి అయితే స్విచ్ చేయాలి. కాబట్టి ఇక్కడ OPBNB ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక అప్రూవ్ అనే బటన్ ఉంటుంది. అప్రూవ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. మీ మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సింపుల్గా ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత గైస్ మీరు ఈ జెట్కే బ్రిడ్జ్ టాస్క్లు ఉన్నాయి కదా, ఈ జెట్కే బ్రిడ్జ్ టాస్క్లు చేయడానికి మీ దగ్గర BNB అయితే ఉండాలి. మినిమం మీ వాలెట్లో ఒక $0.5కి సంబంధించిన BNB ఫండ్స్ అయితే డిపాజిట్ అయితే చేసుకొని ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయండి గైస్, ఓకేనా. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ అనే ఒక బటన్ ఉంటుంది. సింపుల్గా ట్రాన్స్ఫర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. 3 లైన్ అయితే క్లిక్ చేసి మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అయితే ఉంటుంది. ఈ ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చూడడానికి ఇక్కడ మీకు లోడింగ్ అవుతుంది. సో వెయిట్ చేయండి. సో లోడింగ్ అనేది అయిపోయిన తర్వాత మీరు NFTని అయితే క్లెయిమ్ చేసుకోమని చెప్తుంది. సింపుల్గా క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. టాప్లో 3 లైన్ అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మిమ్మల్ని నెట్వర్క్ అయితే స్విచ్ చేయమంటుంది. సింపుల్గా స్విచ్ నెట్వర్క్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. నెట్వర్క్ అనేది స్విచ్ అయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ మెటామాస్క్కి మళ్ళీ ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. గైస్ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళినట్లయితే మనకి ఈ యొక్క NFT అనేది సక్సెస్ఫుల్గా బ్రిడ్జ్ అవుతుంది గైస్. BNB మెయిన్ నెట్ నుంచి OPBNB టెస్ట్ నెట్కి అయితే బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ మీరు ఈ బ్రిడ్జ్ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయినట్లయితే మీకు 4th టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సో 4th టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 5th టాస్క్ ఏంటంటే లేయర్ 3 క్విస్ట్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఈ యొక్క లేయర్ 3 క్విస్ట్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి గైస్. ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ అనేది కాపీ చేసుకొని మీ కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసి లింక్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత టాప్లో సైన్ ఇన్ అని అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3 లైన్ అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, కింద కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే వాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది గైస్. వాలెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒక సైన్ ఇన్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సింపుల్గా సైన్ ఇన్ అనే బటన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ ట్యాప్ చేసి క్రియేట్ న్యూ అకౌంట్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో వన్స్ ఇలా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి. నేను మీకు క్విజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకటి. ఈ లింక్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసి లింక్ అనేది పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. కింద చూడడానికి ఇక్కడ మీకు బిగిన్ అని ఉందా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. మళ్ళీ కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి. అగైన్ మీరు కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఓపీబీఎన్బీ బ్రిడ్జ్ అనేది యూజ్ చేశారా లేదా అని అయితే అడుగుతుంది. సింపుల్గా ఫస్ట్ మీరు ఓపీబీఎన్బీ బ్రిడ్జ్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫస్ట్ ఈ యొక్క బ్రిడ్జ్ అనేది యూజ్ చేసాం కాబట్టి మనం ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయితే చేయవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే పేజ్ అయితే తీసుకొని అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు 15 సెకండ్స్ అయితే ఉంటుంది. 15 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫై అయితే ఉంటుంది. ఈ వెరిఫై అనే బటన్ ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది గైస్. సో ఇక్కడ చూడండి మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కింద మళ్ళీ కంటిన్యూ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. మీకు కొంచెం ఎక్స్పీ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్పీ మీన్స్ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ గైస్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేసి 20 ఎక్స్పీ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకోండి. ఈ ఎక్స్పీ పాయింట్స్ కలెక్ట్ చేసుకోవడంతో మనకి ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ ఇంటూ అనే సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు మళ్ళీ ఆఫర్ పేజ్ బ్యాక్ అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి గైస్ మనకి 2 టాస్క్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. 2 టాస్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయినట్లయితే మీకు ఇక్కడ 5th టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది గైస్. 5th టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6th టాస్క్ అయితే మనం క్యూబీ స్వాప్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసి లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. టాప్లో కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి వాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది గైస్. వాలెట్ కనెక్ట్ అయిన తర్వాత నెట్వర్క్ అయితే స్విచ్ చేసుకోమంటుంది. స్విచ్ నెట్వర్క్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. నెట్వర్క్ స్విచ్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ నుంచి ఆఫర్ పేజ్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ కరెన్సీ అని ఉందా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్యూబీ అని ఉంది కదా గైస్, ఈ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న దగ్గర తర్వాత ఇక్కడ మీ దగ్గర ఫండ్ ఉంది కదా, నా దగ్గర 0.52 BNB టెస్ట్నెట్ ఫసట్ అయితే ఉంది. నేను ఇక్కడ 0.2 BNBని అయితే ఇక్కడ స్వాప్ చేస్తాను. ఓకేనా, సింపుల్గా మీ దగ్గర ఎంత అయితే ఫసట్ అయితే ఉందో ఆ ఫసట్ బట్టి మీరు ఎంత కొంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ స్వాప్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత టాప్లో 3 లైన్ అయితే క్లిక్ చేసి మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళినట్లయితే మనకి సక్సెస్ఫుల్గా ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. ఓకేనా, ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి. మీకు 6th టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. 6th టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th టాస్క్ అయితే మనకి సో మెయిన్ అండ్ మ్యాండేటరీ టాస్క్ గైస్. 7th టాస్క్ అయితే వచ్చేసి మనం బైనాన్స్ జీనియస్ NFTని అయితే మింట్ చేయాలి. ఎలా మింట్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చానుగా, ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసి లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సెట్ చేయండి. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ యొక్క పేజ్ని మీరు డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకోండి. డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీరు చూడండి సెకండ్ నెంబర్ అయితే వచ్చేసి మింట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రైట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా రైట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. కనెక్ట్ వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. 3 లైన్ మీద అయితే క్లిక్ చేసి మీ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కింద మీకు నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. కింద కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి వాలెట్ అనేది కనెక్ట్ చేయండి. వాలెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత సో బ్యాక్ అయితే వెళ్ళండి గైస్. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు సెకండ్ నెంబర్లో రైట్ అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా రైట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత 3 లైన్ అయితే క్లిక్ చేయండి. మీ మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. సో మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే సో మనకి ఇక్కడ చూడండి రైట్ అండ్ ఆప్షన్లో వ్యూ యువర్ ట్రాన్సాక్షన్ అని ఉందా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మన యొక్క NFT మింటింగ్ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి స్టేటస్ అనేది సక్సెస్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. సక్సెస్ వచ్చినట్లయితేనే మీకు NFT అనేది మింట్ అయినట్లు. సో ఇట్లా NFT అనేది మింట్ చేసుకున్నట్లయితే మనకి ఈ టాస్క్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది. సో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళండి. మీకు 7th టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. 7th టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ టాస్క్ ఫైనల్ టాస్క్ అయితే వచ్చేసి మనకి గ్యాలక్సీ టాస్క్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు ఒక లింక్ ఇచ్చాను కదా గ్యాలక్సీ పేజ్ది, సింపుల్గా ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసి లింక్ ఇక్కడ పేస్ట్ చేసి సెట్ చేయండి.
సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ కొన్ని మీకు బేసిక్ టాస్క్లు అయితే ఉంటాయి. వాళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వమంటారు. సో తర్వాత ట్విట్టర్ని అయితే ఫాలో చేయాలి, ట్విట్టర్ అయితే రీట్వీట్ అయితే చేయాలి. సో ఈ టాస్క్లు ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మీకు టెలిగ్రామ్ టాస్క్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే తీసుకువెళ్తుంది. సింపుల్గా ఈ యొక్క ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత వీళ్ళ ఛానల్ అయితే సక్సెస్ఫుల్గా జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయిన తర్వాత హలో అని చెప్పేసి ఏదో ఒక మెసేజ్ అయితే సెండ్ చేయండి. సెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు కివీ బ్రౌజర్లోకి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత మనకి ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సెకండ్ టాస్క్ అయితే వచ్చేసి వీళ్ళని ట్విట్టర్లో అయితే ఫాలో చేయమంటున్నారు. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ట్విట్టర్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ఫాలో ఉంది కదా, సింపుల్గా దీని అయితే ఫాలో చేసుకోండి. ఓకేనా, ఫాలో అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే పేజ్ అయితే రిమూవ్ చేయండి. సో థర్డ్ టాస్క్ అయితే వచ్చేసి రీట్వీట్ అయితే చేయమంటారు. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రీట్వీట్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళిపోండి. ఈ 3 టాస్క్లు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక యారో సింబల్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో వీటి మీద అయితే ఇలా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే ఈ టాస్క్ అన్ని కూడా మీకు అయితే కంప్లీట్ అవుతాయి. ఏమైనా ఎలాంటి ఎర్రర్ వచ్చినట్లయితే మళ్ళీ ఇక్కడ మీకు ఒక 30 సెకండ్స్ అయితే వెయిట్ చేయమంటుంది. 30 సెకండ్స్ వెయిట్ చేశాక మళ్ళీ దాని క్లిక్ చేస్తే టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. సో ఈ 3 టాస్క్లు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కింద క్లెయిమ్ 300 పాయింట్స్ అని అయితే ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ పాయింట్స్ అనేవి క్లెయిమ్ అయిపోతాయి గైస్. ఓకేనా, సో 300 పాయింట్స్ కూడా క్లెయిమ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి. మీకు స్టెప్ 8 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా మనకి టెస్ట్ నెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను ఈ యొక్క టెస్ట్ నెట్ టాస్క్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి. స్టెప్ 1 అయితే వచ్చేసి మీరు BUSD ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. సో డిస్కౌంట్లోకి అయితే వెళ్ళి BNB ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. మీకు స్టెప్ 1 అనేది కంప్లీట్ అయిపోద్ది. స్టెప్ 2 అయితే వచ్చేసి వీళ్ళ యొక్క అఫీషియల్ బ్రిడ్జ్ గేస్ OPBNB బ్రిడ్జ్ అయితే యూజ్ చేయాలి. ఇందులో మనకి 3 ఫీచర్స్ అయితే ఉంటాయి గేస్. డిపాజిట్ ఒకటి, విత్డ్రాల్ ఒకటి, హిస్టరీ ఒకటి. 3 ఫీచర్స్ని కూడా యూజ్ చేయాలి. అలానే OPBNB బ్రిడ్జ్లో కూడా మీరు ఒక 30 ట్రాన్సాక్షన్ల వరకు అయితే చేయడానికి ట్రై చేయండి మంత్ ఎండింగ్లోగా. ఓకేనా, సో అయిపోయిన తర్వాత స్టెప్ 3 అయితే వచ్చేసి ఆర్బిటర్ బ్రిడ్జ్ అయితే యూజ్ చేయాలి. సో బ్రిడ్జ్ చేయాలి గేస్. ఓకేనా, ఇందులో కూడా ఒక 30 ట్రాన్సాక్షన్ల వరకు అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, సో స్టెప్ 4 అయితే వచ్చేసి ZK బ్రిడ్జ్ అయితే యూజ్ చేయాలి. ఇందులో మనం ఒక NFTని అయితే క్లెయిమ్ చేసుకొని ఆ NFTని OPBNB టెస్ట్ నెట్వర్క్లోకి అయితే బ్రిడ్జ్ చేయాలి. సో స్టెప్ 5 అయితే వచ్చేసి లేయర్ 3లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో లేయర్ 3 క్విస్ట్ అయితే కంప్లీట్ చేయాలి. స్టెప్ 6 అయితే వచ్చేసి క్యూబ్ స్వాప్ని అయితే యూజ్ చేయాలి. స్టెప్ 7 అయితే వచ్చేసి బైనాన్స్ జీనియస్ NFTని అయితే మింట్ చేసుకోవాలి. స్టెప్ 8 అయితే వచ్చేసి గ్యాలక్సీ టాస్క్లు కంప్లీట్ చేసి 300 పాయింట్స్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా మీరు 8 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసినట్లయితే మనకి OPBNB టెస్ట్ నెట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది గైస్. మనకి టెస్ట్ నెట్ అనేది కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది. సో మీరు వీడియో చూస్తూ టెస్ట్ నెట్ టాస్క్లు అనేవి కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఈజీగా టెస్ట్ నెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అలానే మనకి టెస్ట్ నెట్ అనేది సో OPBNB ప్రాజెక్ట్ అనేది బైనాన్స్ ల్యాబ్స్ యొక్క ఓన్ ప్రాజెక్ట్ గైస్. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది కంప్లీట్ చేయండి. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.